హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధస్ బిఎన్ టీవీ. ఈరోజు అయితే మనం బొమ్రస్పేటలో ఉన్న సంగమేశ్వర ఆలయంకి అయితే వచ్చేసామండి. చూడండి ఇదైతే ఎంట్రెన్స్. మరి చూడండి వర్షం చూడండి ఎట్లా పడుతుందో. సో వర్షంలో కానీ నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లోపల గుడి అయితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకి 500 సంవత్సరాల క్రితం చరిత్ర అయితే గుడికి ఉంది. సో మనం లోపల వెళ్ళి పూజారి గారిని అయితే కలుద్దాము. ఫ్రెండ్స్, మనమైతే అక్కడ బయట కమాన్ చూసాం కదండి. సో శివాలయం అయితే కమాన్ అయితే అదే. ఇంకా మనం దాంట్లో నుంచి ఇక్కడ మనకు సన్న రోడ్డు ఉంటుందండి, మట్టి రోడ్డే. లోపలికి అయితే రావాలండి. ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో మనకు స్వామివారు అయితే భూమి లోపలనే ఉంటారండి. గుహ ఉంది, అక్కడనే శివలింగం ఉంటుంది. ఇంకా పైన ఒక శివలింగం ఉంది. ఇంకా భూమి లోపలికి ఇంకొక గుహ ఉందండి, దాని లోపల కానీ ఒక శివలింగం ఉంది, ఒరిజినల్ శివలింగం అంటండి. ఇంకా మనమైతే గుడిని అయితే మేము చూసినాం కదా, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. పక్కల వ్యూ మొత్తం బాగుందండి. ఇంకా మనకైతే చెట్లు అవి అయితే ఉన్నాయి. పక్కల అయితే పెద్ద చెరువుగానే ఉందండి. ఇంకా మనకి ఇక్కడైతే పబ్లిక్ మాత్రం ఎక్కువగా రారండి, ఎప్పుడైనా ఒకసారి అయితే వస్తుంటారు. మనకైతే హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రజలు ఇక్కడికి వస్తుంటారండి అప్పుడప్పుడు. ఇంకా చెరువును చూడడానికి అయితే చాలా మంది అవుతారండి. అలుగెళ్ళినప్పుడు అయితే ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా మనకి ఇక్కడ గుల్బర్గా నుంచి 100 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ హైదరాబాద్ నుంచి కానీ 100 కిలోమీటర్స్ అవుతుంది కదండి. ఇది మిడిల్లో ఉంటుంది తుంకిమెట్లకి. కాబట్టి ఇక్కడైతే అందరు వచ్చి కొంచెం సేపు సేద తీర్చుకొని వెళ్తారండి. ఇంకా మనకి ఇక్కడ పక్క ఊళ్ళో వాళ్ళందరూ అయితే వస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే మన పెళ్లి రోజులు, బర్త్డేలు అలాగ ఉన్నప్పుడు మన పూజారి గారికి అయితే ముందుగానే ఇన్ఫామ్ చేసి ఈరోజు మేము వస్తున్నామని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తారంటండి. ఎందుకంటే ఇది అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ అయితే పబ్లిక్ రారంటండి. ఇంకా పూజారి గారికి నంబర్ తీసుకొని ఫోన్ చేసి మేము వస్తున్నామంటే పూజారి అయితే వెయిట్ చేస్తారంట. అట్లా అయితే మనకు చెప్పారు. ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి వెళ్తాము అని అయితే ఇట్లా చెప్పారండి. మనకైతే ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది. ఇవైతే పంట పొలాలండి. క్రాప్ అయితే కట్ అయిపోయింది, ఇంకా కోసేసిండ్రు, కోతలన్నీ కోసేసిండ్రు. వడ్లు వరి చేనులు అయితే ఎక్కువగా పండిస్తారు. వరి మొత్తం కోసిండ్రండి. మనకైతే వ్యూ ఇలా ఉంది. ఇదైతే శిఖరం అండి. వచ్చేసి మనకి గుడికి ఒక శిఖరం కనిపించడానికి ఇట్లయితే శిఖరం కట్టిండ్రండి. చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనమైతే లోపలికైతే వెళ్దాము. నమస్కారం అండి శశిధర్ స్వామి గారు. నమస్కారం మేడం. మనకి ఇది ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించిందేనా ఫస్ట్దేనా? ఇక్కడ ఇది పైన సైడ్ ఇక్కడ వినాయకుడు. ఇవన్నీ మనకు పూర్వం నుంచి వచ్చాయి. అక్కడ ఇక్కడ ఎవరు స్వామి? ఇక్కడ భక్త కన్నప్ప. అది పురాతనమైనటువంటి ఆయన మొత్తం. చెప్పండి స్వామి గారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నారు? అసలు మీకు ఈ గుడి ఎట్లా తెలుసు అనేది చెప్పండి. నా పేరు వచ్చేసి మఠపతి శశిధర్ స్వామి మేడం. బొమ్రస్పేట్ గ్రామం. ఇక్కడ పురోహితునిగా పనిచేస్తా, అర్చకునిగా పనిచేస్తా. దాదాపు నేను చేయబట్టి పూజలు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. గతమంతా పూర్వము మా తాత వాళ్ళు, మా డాడీ వాళ్ళు చేస్తుంది. కంటిన్యూగా అదే మాదిరిగా మేము కూడా ఇక్కడ రెగ్యులర్గా వచ్చి కంటిన్యూ పూజ చేస్తూ ఉంటాము. ఇక నిత్యం పూజ చేస్తుంటాం. ప్రతి సోమవారం కూడా అభిషేకాలు చేస్తుంటాం. తర్వాత మాస శివరాత్రికి కూడా అభిషేకాలు చేస్తుంటాం. యథావిధిగా ఎవరన్నా పుట్టినరోజు, మ్యారేజ్ డేలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటాము. ఎనీ టైం నడుస్తూనే ఉంటుంది. ఇక ఖచ్చితంగా వచ్చి ఇక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. కానీ పురావస్తు శాస్త్రం ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. చేసి ప్రతి ఎవరికైనా కానీ కూడా భక్తులకు మొక్కినా కానీ కూడా కోరికలు అనేవి నెరవేరుతాయి. తప్పకుండా నెరవేరుతాయి. ఈయన యొక్క ఆశీస్సులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ నెరవేరినాక మళ్ళీ వాళ్ళు వచ్చి పూజ కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నారు. అలాంటి పుణ్యక్షేత్రం అన్నటువంటి ఇది మహా పుణ్యకరమైనటువంటి శివాలయం, మంచి దేవాలయం అన్నట్టు ప్రత్యేకంగా. ఇక్కడైతే మనకి భక్తులుగానే వచ్చారండి. చెప్పండి స్వామి గారు. ఇప్పుడు ఇక్కడ కూడా దారి ఉంటుంది మేడం. ఇక్కడ ఇటు సైడ్ దారి ఉంటుంది. పైన రూమ్ ఉంది. అది ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు జపాలు చేసుకునేటటువంటి రూమ్ ఇక్కడ పక్కకు ఉంటుంది. ఉందా? ఉంది. చూపించండి, బయటికి కొంచెం చూపించండి.
అంటే ఇది మనకి భూమి లోపలనే ఉంది, పైన ఉంది. అండర్ గ్రౌండ్ ఏమో కింద ఉంది, లింగం కింద ఉంటుంది, ఇదేమో పైన ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ మెట్లు ఉన్నాయో. ఇప్పుడు ఎవరన్నా ఇట్లా ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ ఇటు సైడ్ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. అట్లా పురాతనమైనటువంటి ఇక్కడ మనకి ధ్యానం చేసుకున్నాం, ధ్యాన మందిరం ఇది. మంత్రజపమైన ధ్యానమైన. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటది, ఇది ఇక్కడ బయటికి వెళ్ళడానికి దారి అన్నట్లు. ఇక్కడ ముందరికి వెళ్ళొచ్చి ఇక్కడ వెళ్ళి ఇది మొత్తం ఇక్కడ దారి అన్నది బయటికి వెళ్ళాలి. ఇక్కడైతే క్లోజ్ చేసినాం మేడం. అది ఎందుకంటే ఇక వాళ్ళు వీళ్ళు బాగా వస్తుంటారు కదా, గలీజ్ గా చేస్తారని చెప్పి అది క్లోజ్ చేసినాం. అదే ఎవరంటే వాళ్ళు వస్తారని చెప్పేసి మీరు క్లోజ్ చేసేసిండ్రు. మొక్కి పైకి ఉంది, అన్నదానం లోపల లింగం ఉంటది, బ్రహ్మసూత్రుడు లింగం అని ఉంటది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం వంగి వెళ్ళాలి, కింద కూర్చొని వెళ్ళాలి. కింద కూర్చొని వెళ్ళాలంట, పైకి లేస్తే తాకుతుంది, కింద కూర్చొని వెళ్ళాలంట. దీని చుట్టూ మొత్తం గుండె మేడం, గుండె ఉంటది. మొత్తం ఇదంతా గుండె, దీన్ని తొలవలేదు, ఏం చేయలేదు. ఈ గుండు ఇదే విధంగా ఉంటది, ఇట్లనే ఉంటది, కూర్చొని చేయడం. పైకి లేసి కొంచెం తాకుతుంది, ఇదే విధంగా గుండు ఏర్పడింది. ఫస్ట్ నుంచే ఉంది, ఈ విధంగా ఉంది, ఇదే మాదిరి ఇంతే హైటే ఉంది, ఇదే మాదిరిగా ఉంది. తర్వాత ఈ లింగం వచ్చేసి ఇది లింగము. చెప్పండి స్వామి. ఇక్కడ ఉన్నటువంటి లింగం ఫస్ట్ లింగం, ఇది ఫస్ట్ లింగం. ఈ లింగం ఇక్కడ ఈ సైడ్ ఉండే, ఈ లింగం దీని లోపల ఇక్కడ ఉండే. ఉన్నాక తర్వాత జాతర 2 years జాతర అయింది, మళ్ళీ 3 years కూడా అయ్యింది. 3 years తర్వాత ఇక ఇట్లనే పెకిలిచ్చింది అన్నట్టు, ఎవరు పెకిలిచ్చింది తెలియదు. ఇక తర్వాత భిన్నమైంది కాబట్టి తీసి ఇక్కడ పక్కకు పెట్టేసి మళ్ళీ ఈ నందిని లింగాన్ని మేము స్థాపన చేసినాం. మీరు స్థాపన చేసుకున్నాం, తర్వాత మేము స్థాపన చేసుకున్నాము. తర్వాత ఇంకోటి మేడం, ఈ పాత లింగానికి ఎనీ టైం సర్పం చుట్టుకొని ఉంటుండే. అప్పుడు ఇక కాటు ఉంటుంది చూడండి, ఇక్కడ కాటు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇటు సైడ్ కాటు కూడా ఉంటది, ఎనీ టైం చుట్టుకొని ఉంటది. ఇంకోటి ఏగో వెనక సైడ్ కూడా, బ్యాక్ సైడ్ కూడా రంధ్రం కూడా ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఇక కనబడుతుందా? అవును, రంధ్రం కూడా ఉంటది. అట్లా ఇక ఆయన అనేది ఇక్కడ ఉంటాడు. కానీ మహిమగల ఈ యొక్క లింగము, మహిమగల ఏమన్నా కోరికలు ఉన్నా కానీ కూడా, మొక్కిన కానీ కూడా నెరవేరుతాయి. కంటిన్యూగా ఉంటది, అట్లా ఏం లేదు. ఇప్పుడు నంది ఉంది, ఆ నందిని కూడా మేము తర్వాత మళ్ళీ స్థాపన చేసినాము. మీరు ఫస్ట్ నందిని తీసేసిండ్రు కదా, అది పెగిలించారు కదా, పెగిలించినాక తర్వాత మేము స్థాపన చేసినాం, కొత్త నందిని స్థాపన చేసినాం అన్నట్టు. మరి ఈ మన శివలింగాన్ని స్థాపన చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 20 ఏళ్ళకి వస్తుంది మేడం. 20 ఏళ్ళకి వస్తుంది, 20 years వస్తుంది. తర్వాత మేము స్థాపన చేసినాం, ఇక అప్పటి నుంచి 20 years అయింది స్థాపన చేసి. మళ్ళీ మన ఈ కొత్త శివలింగాన్ని స్థాపన చేసి, కొత్త లింగాన్ని తెచ్చి మళ్ళా లింగము ప్లస్ నందిని తెచ్చి స్థాపన చేశాము. ఇక తర్వాత ఇంకోటి నాగబడి కూడా ఉండే, నాగబడి ఇంకోటి ఏంటంటే దీనికి భద్రత అనేది లేదు, భద్రత లేదు. ఈ లింగాన్ని స్థాపన చేసినాము, నాగబడి తోటి ఉండే, పంచలోహాలతోటి. అయితే ఆ లింగ నాగబడిగని కూడా ఇట్లనే ధ్వంసం చేసి ఎత్తుకపోయి ఏం చేసిందో తెలియదు, మనకు తెలియదు. తర్వాత కలశం, దారామిల్లి అని కలశం ఉంటది కదా. అవును స్వామి, ఇప్పుడు కలశం అయితే లేదు, కలశం లేదు, ఆ కలశాన్ని కూడా ఎత్తుకపోయారు. ఇక ఈ చెమ్మెలు కూడా ఉంటాయి కదా, ఈ చెమ్మెల్ని కూడా ఎత్తుకపోయినా. దీనికి భద్రత అనేది లేదు. దీపపు చెమ్మలు కానీ తీసుకుపోయారు, దీపపు చెమ్మలు కూడా తీసుకుపోయారు. తాళాలు ఎరగొట్టాలి, తాళాలు ఎరగొట్టి తీసుకొని పోవాలి. తాళాలు ఎరగొట్టారు. మీరు అంటే లంచ్ కి అప్పుడు వెళ్ళినప్పుడు, లంచ్కి వెళ్తాం కదా, లంచ్కి వెళ్ళినప్పుడు ఇక ఏదో ఇక వస్తుంది కదా, టైం వచ్చి ఎలాంటి పనులు చేసుకుంటూ ఉండాలి. భద్రత అనేది లేదు. మేము ఉన్నప్పుడు అయితే ఏం లేకుంటది అన్నట్టు. ఇక మేము వెళ్ళినాం అనుకో, ఆ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయి అన్నట్లు. ఎవరు చేస్తారనేది తెలియదు. ఇక బోర్ కేబుల్ కూడా ఉన్నాయి, మేము స్వతహాగా తెచ్చి పెట్టుకుంటున్నాము, వేస్తున్నాము, వేసిన కొద్దీ తీసుకొని పోతున్నాము. మేము పేదస్తులమే. ఇక మాకు తోచిన కాడికి మేము చేసుకుంటూ ఉన్నాం మేడం.
ప్రస్తుతానికి. ఇంకోటి వర్షాకాలం ఉంటది కదా, వర్షాకాలంలో మొత్తం ఈ హైట్ వస్తాయి మేడం నీళ్ళు, వాటర్ ఈ వరకు ఇంతవరకు వస్తాయి, ఇంతవరకు వస్తాయి. అంటే వర్షాలు పడతాయి కదా, ఎన్ని వర్షాలన్నా పడని చెరువు నిండుతుంది కదా, చెరువు నిండిన కానీ కూడా వాటర్ అలుగు వెళ్ళదు. ఈ గుడి లోపల ఇంతవరకు నీళ్లు వచ్చినాకనే లింగం నంది మొత్తం మునిగి ఇంతవరకు వచ్చినాకనే అక్కడ అలిగెళ్తది చెరువు మహిమ అది అంతవరకు వెళ్ళదు. వెళ్ళినాక తర్వాత ఈ వాటర్ అనేది 3 days 4 days లలో ఈ వాటర్ మళ్ళా ఒక్క చుక్క కూడా ఉండదు, కనబడవు. తర్వాత ఈ కింద ఏదైతే ఉందో ఈ బండలు ఎట్లున్నాయి, ఎంత నీట్గా ఉంటే అంతవరకు అట్లే ఉంటాయి. మన చిన్న సన్న సూది చేసినా కానీ కూడా కనిపిస్తుంది. ఇక పూజ చేయడానికి రాదు, వాటర్ ఉంటది కదా. మీరు ఎట్లా పూజ చేస్తారు మరి? ఆడ మెట్టుకాడ నిలబడి ఇక పూజ చేస్తాం అంతవరకు, ఎందుకంటే వాటర్లకు రావద్దు కదా మేడం, ఎందుకంటే కాళ్ళు పెట్టరాదు. అట్లా పైకి వెళ్ళి చేస్తాము. వాటర్ 3 days 4 days లలో వాటర్ వెళ్ళిపోతుంది. అదే మనము ఇప్పుడు కడుగుతాం కదా మేడం, ఇప్పుడు 5 బకెట్లు కానీ 5 కడవలు కానీ నీళ్లు పోసి కడుగుతాం కదా, ఆ కడిగిన నీళ్లు వారం రోజులైనా సరే 10 రోజులైనా సరే నెల రోజులైనా సరే ఆ వాటర్ ఆ గుంతలు అట్లే ఉంటాయి, అవి పోవు. వర్షం నీళ్లు మాత్రం ఖచ్చితంగా అవి నీళ్లు వాటర్ ఎత్తిపోయాలి, ఎత్తిపోయాలి. వర్షం నీళ్లు మాత్రం 4 days లలో ఒక్క చుక్క కూడా కనబడదు. అంటే మహిమగల లింగం అంటే ఆ నీళ్లు ఎక్కడ పోతాయి అనేది కూడా ఎవరికి తెలియదు, అంత చిక్కదు అన్నట్టు. అలాంటి మహిమగల ఈ లింగం సంగమేశ్వర స్వామి దేవాలయం బొమ్రాస్పేట్ ఇంత మంచిగా ఉందన్నట్టు. భక్తులు కూడా మస్తు వస్తుంటారు, షాద్ నగర్, పరిగి, కోడంగల్, ఇక బొంబాయి, పూణెకెళ్ళి వాళ్ళు కూడా వస్తుంటారు, వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు. ప్రతి శివరాత్రి కూడా ఉదయం 5 గంటల నుంచి మేము అభిషేకాలు చేస్తాము, 12 గంటల వరకు అభిషేకాలు చేసి కంప్లీట్ గా పబ్లిక్ వస్తుంటది. నైట్ 9 గంటల వరకు ఉంటాము, అభిషేకాలు పూజలు చేస్తుంటాం, పబ్లిక్ వస్తుంది. తర్వాత మళ్ళీ నైట్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ అభిషేకం స్టార్ట్ చేస్తాము. నైట్ 12:30 వరకు అభిషేకం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ శివమాలల వాళ్ళు ఉంటారు కదా, మాలలు వేసిన వాళ్ళకు మాలలు తీసి కూడా కార్యక్రమము చేస్తాం అన్నట్టు. ఉదయం ఇంకా 24 hours ఇక్కడనే ఉంటాం అన్నట్టు. ఆ 2 days మాత్రం ఇక్కడనే ఉంటాము. ఎర్లీ రోజు అనేది కంటిన్యూ పూజ, నిత్య పూజ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటాము. డైలీ వస్తారు, డైలీ వచ్చేస్తాము, డైలీ వచ్చి చేసి వెళ్ళిపోతాం అన్నట్టు. ఉంటాం టైం 11:30 12:30 ఉంటాము, చేసి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇక ఇక్కడనే మన సమయం బయటికి ఎక్కడ పూజ వచ్చినా కానీ బయటికి వెళ్తాం, ఎందుకంటే బయటికి పోకపోతే కూడా కుదరదు కదా. ఎందుకంటే ఇక ఏంటంటే పబ్లిక్ వచ్చినప్పుడు పబ్లిక్ ఉంటాం, ఎవరైనా అందుబాటులో ఉంటే నంబర్ ఉంటే ఫోన్ చేసి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతాం మేడం. ఇంతకైతే మంచిగా ఉంది మహిమగల్ల లింగం అనేది. ఇంకోటి అంతా బాగానే ఉంది అన్నట్టు. ఏంటంటే కొద్దిగా పట్టింపు అనేది లేదంటే ఇంకా మనకి ఇది పైన తీసుకెళ్ళిండ్రు కదా, పట్టింపు పైకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ధారపోసే మిల్లి అంటారు కదా, అంటే శివలింగం పైన మనకి ఎప్పుడు చుక్క 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 అనేది మనకి వాటర్ పడుతుంటాయి కదా, దాన్నే ధార మిల్లి అంటారు. సో మనకు అది కానీ ఇక్కడ నుంచి దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన శివుడు జస్ట్ బుక్క రెడీ చేసుకొని ఉన్నట్లే, ఎందుకంటే శివుడు ఎప్పుడైనా చల్లగా ఉండాలని అనుకుంటారు, కూల్గా ఉండాలని అనుకుంటారు, ఆయనకి ఉగ్రరూపం రావద్దు అని అనుకుంటారు. సో ఇక్కడైతే మరి ఇట్లా అయితే తీసుకెళ్ళిండ్రు కదా. ఇప్పుడు చెప్పండి స్వామీజీ, మీరు ఇప్పుడు ఇట్లా ఎప్పుడైనా తీసుకెళ్తారా, ఎప్పుడైనా తీసుకెళ్ళిందా, లేకపోతే ఇది ఫస్ట్ టైమా? లేదు మేడం, ఎప్పుడంటే చెప్పనీకి రాదు, ఎప్పుడు వస్తారనేది తెలియదు, ఎవరు వస్తారనేది తెలియదు. తాళాలు వేసిపోతే ఇక తాళం ఇరగొడతారు, ఇక ఇరగొట్టేశారు. ఎన్ని కవస్కం అంటే 10 తాళాలు అయినాయి, ఇరగొట్టి తీసుకొని పోతారు. ఏం చెప్పాలి చెప్పండి, ఇట్లా భద్రత అనేది లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మాకు కూడా కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మేము వస్తాం కంటిన్యూ, మాకు ఎప్పటికీ వస్తాం కాబట్టి మాకు ఇది ఉంటది, అట్లా లోపలికి అట్లనే వస్తుంటాము. మమ్మల్ని ఏం చేసినా కానీ కూడా అది లేదని కదా, అంత ఇది అన్నట్లది. సర్వమంగళ మార్గల్యే శ్రీ సర్వార్థదాతకే శరణ్యే దేవి త్రయంబకే గౌరీ. ఓం శ్రీ సంగమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః. శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ నందేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం దర్శయామి. శ్రీ సంగమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. తీసుకున్నారు ప్రస్తుతానికి అయితే నాకు తెలిసినంత వరకు 5 సంవత్సరాలు 500 ఏళ్ళ కిందది 500 ఉన్నాను, మాకు తెలిసినంత
అట్లా పురాతనమైనటువంటి దేవాలయం ఇది. బ్యాక్ సైడ్ కూడా డోర్స్ కూడా ఉంటాయి, అవి కూడా ప్యాక్ చేసింది అన్నట్టు. ఇక్కడ నుంచి ఉన్నాయి అన్నట్టు, ఈ కిందికి అండర్ గ్రౌండ్ ఉన్నదంటూ అక్కడ కూడా ప్యాక్ చేసింది అన్నట్టు. అంటే ఫస్ట్ అక్కడ నుంచి వస్తుండ్రా ఇడికి? అది ఫస్ట్ అక్కడ నుంచే వస్తుండొచ్చు, నాకు ఐడియా లేదు. తాత ముత్తాత వాళ్ళకు కూడా డాడీ వాళ్ళకు కూడా తెలియదు. అది ఇట్లా డోర్ లాగా ఉంటది అన్నట్టు, ఎంట్రెన్స్ అదే ఉండొచ్చు అని నాకు డవ్ అంతే. ఇక్కడ కిందికి రావడానికి తర్వాత ఏం చేసిందేమని మెయిన్ పాత్ర అని నేను అనుకుంటున్నా. కాకపోతే మేము చేసిన కాడికి 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ఆ చేసినప్పటి నుంచి కంటిన్యూ వచ్చి మేము చేసుకుంటాం, యథావిధిగా రోజు వచ్చి పూజ చేసుకొని వెళ్తాం అన్నట్టు. అంటే మీ తాత తండ్రుల నుంచి మీరు వచ్చిందని చెప్తున్నారు కదా, అయితే కంటిన్యూ చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది కంటిన్యూ చేయబట్టి? 15 సంవత్సరాల నుంచి నేను చేస్తాను. మీరు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నా సంవత్సరం అంటే 45 ఇయర్స్, అంటే దాదాపుగా 20 ఇయర్స్ దగ్గరనే చేస్తున్నాను. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఐడియా ఉంది కదా మేడం, కదా కంటిన్యూ అయితే మేము చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళని ఎంత వస్తుంటే చేసుకుంటూ వెళ్తుంటే అన్నట్లు పూజ. అయితే మీ తాత తండ్రుల నుంచి అంటే కనీసం 100 సంవత్సరాలు అయి ఉంటుందా? ఎక్కువనే. మా డాడీ వాళ్ళకే 100 సంవత్సరాలు, తర్వాత తాత వాళ్ళకి అంటే ఎక్కువనే ఎక్కువ ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి. ఇక్కడ మీరు ఇదైతే గుడిని అయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా పూజలు అయితే చేస్తున్నారు కదా, సో మనకు ఎప్పుడైనా కానీ ఇక్కడ పాములు కనిపించడం అట్లా మీకు ఏమైనా జరిగిందా? కనిపించినాయి మేడం, పాములు రెగ్యులర్ గా ఉంటాయి. ఇక అవిటి మనం ఇక వచ్చినప్పుడు శబ్దం విన్నాక ఉండదు కదా మేడం, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మన పని మనం చేస్తుంటాం. ఒక్కొక్క టైంలో ఉంటాయి, చిన్నగా ఉన్నప్పుడు అవి ఉంటాయి. ఇక వీటిని పట్టించుకోమన్నాడు, ఇక మనం చేసేటే మనం చేస్తామన్నట్టు. ఇక అవి మన సపోర్ట్కు మన దగ్గరికి రానిరావు. ఇక చుట్టూ రౌండ్ అప్ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ శివుని చుట్టూ తిరుగుతాయా? శివుని చుట్టూ కూడా తిరుగుతాయి, లోపల లింగానికి చుట్టుకొని ఉంటాయి, అట్లాంటివి కూడా ఉంటాయి. నేను పూజ చేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు కూడా తేళ్లు కూడా ఇట్లా రౌండ్ అప్ లా తిరుగుతూ ఉంటాయి. కానీ పూజ చేసేటప్పుడు భక్తుల దగ్గరికి రావు అన్నాడు. భక్తుల దగ్గరికి రావు, ఇక తిరుగుతూ ఉంటాయి అన్నారు. అవిటి కూడా కొంచెం ఇదే ఉంటుంది కదా మేడం, భయమే ఉంటుంది. మమ్మల్ని ఏమైనా చేస్తాను అవి కూడా ఉంటది, ఇక వీళ్ళు కూడా భక్తులు కూడా ఉంటది కదా. అవన్నీ కానీ కాకపోతే ఇంతవరకు అయితే ఎవరికైనా చెడు అనేది జరగలేదు, ఇది మంచిగానే ఉంది. మీరు అక్కడ శివలింగం, పాత శివలింగం అన్నారు కదా, కొంచెం వివరించండి. కూర్చోండి. అది పాత శివలింగం, అది ఇక్కడ ఉండే ఈ ప్లేస్ లో ఉండే అన్నట్టు. ఈ ప్లేస్ లో ఉన్నాక ఇట్లా ఎట్లా ఉంటారు కదా, దొవి పెకిలిచ్చి తీసేసిన తర్వాత నంది తలకాయ కూడా నరికేసిండ్రు. పెకిలిచ్చిన తర్వాత ఇక మళ్ళా మేము వచ్చి చూసినాక అంతేంది పెకిలిచ్చిందని చెప్పి మళ్ళీ చూసినాక ఇక అవి పానవటం అవన్నీ బయటికి లాగేసి మళ్ళీ తర్వాత ఇది 25 ఇయర్స్ అవుతుందో అది వెళ్ళి మేము స్థాపన చేసినాం మనం. అదే మేము స్థాపన చేసిన నందిని కానీ అక్కడనేమో మీరు ఊరి ప్రజల సహకారంతో ఊరి ప్రజలతోటే మొత్తం చేసినా కానీ కూడా ఊరి సహకారంతో, మనం ఓన్ గా కాదు కదా, ఊరు మొత్తం సహకారంతో స్థాపన చేసినాం మనం, ప్రజలతోటే సహకారం చేసినాం అన్నట్టు. సో మీరు ఊరి ప్రజల ద్వారా మీ గుడికి మీరు ఏం కావాలి, ఏం రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు? డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి భద్రత అనేది ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము కూడా వస్తుంటాం పోతుంటాము, మాకు కూడా మంచి చెట్లు అనేవి ఉంటాయి కదా, అట్లాంటి తాళాలు కొట్టి ఆ విధంగా చేస్తే కూడా మాకు కూడా కొంచెం భయం వేస్తుంటది కదా. ఇప్పుడు లోపలికి వచ్చినాక ఏముంటుందో ఏందో అనేది కూడా ఉంటుంది, అంటే ప్రశ్న అనేది భయం అనేది లేకుండా ఉండే. ఇప్పుడు తాళాలు కొట్టి ఇవన్నీ చేస్తుంటే కూడా మాకు కూడా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది కదా. భద్రత అనేది ఉండాలన్నాడు. మాకనేది కాదు, ఈ భగవంతుని కూడా భద్రత ఉండాలి. ఎందుకంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే చూసుకుంటా ఏం చేస్తాం అనేది అట్లా ఈ భద్రత అనేది ఉండాలన్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది పైనుంచి లోపలికి రావడానికి అంతే మనకు గుహలాగా ఉంది. గుహ లోపల మనకైతే దేవుడు దర్శనం ఇస్తాడు. చెప్పండి స్వామి గారు, మనకి పైనుంచి కిందికి మనకి ఎన్ని ఫీట్లు లోపలికి ఉండొచ్చు మనకి గుహ? మీరు రోజు రావడం పూజ చేసుకొని పోవడం అంతే. ఎందుకంటే ఇప్పుడు చేస్తాం వెళ్తాం, ఇక వీళ్ళంటే ఒక 30 ఫీట్లు అట్లా ఉండొచ్చు అని అంచనా ఉంటది. ఇంకోటి అక్కడ పైన మెట్టు ఉంది కదా మేడం, పైన మెట్టు మీరు కూడా ఒక బాబు కూడా చిన్న బాబు కింద పడితే ఈ కింది వరకు వస్తే కూడా ఇంత దెబ్బ దాకలేదు. అంటే ఈ మెట్ల మీద దొరుకుంటూ వస్తే కూడా దెబ్బ దాక, అంటే అంత మహిమగల ఈ శివాలయం యొక్క సంగమేశ్వర స్వామి దేవాలయం అన్నారు. సంగమేశ్వర ఇంత ఏమి దెబ్బ దాకలేదు అన్నారు. వాళ్ళ భక్తులు కూడా ఆశ్చర్యపోయారు, పైకి కింద పడితే ఇంత దెబ్బ దాకలేదు అని ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా రెగ్యులర్ వస్తుంటారు అన్నాడు, వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు అన్నాడు.
అది మంచిగానే ఉంటది. ప్రతి శివరాత్రికి వస్తుంటారు, మళ్ళా గౌరీ పుణ్యంకు కూడా దీపారాధన ఇలాంటివి అన్ని మొత్తం చేస్తూ ఉంటాం మనం. ఇక మాస శివరాత్రికి అభిషేకము, సోమవారం రోజు అభిషేకము ఇలాంటివి చేస్తూ ఉంటాం. నిత్య పూజ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దీపారాధన నిత్యము ఉంటుంది అన్నట్టు ఖచ్చితంగా చేస్తూ ఉంటామని. ఎవరైనా భక్తులు వస్తే కూడా వాళ్ళది కూడా చేస్తామని అంటారు. ఇప్పుడు మీరు ఇంతదాకా అన్నారు కదా గురువు గారు, స్వామి అయినా గురువు అయినా ఒకటే. గురువు గారు మీరు ఇంతకుముందు అన్నారు కదా, సో మనకు సెక్యూరిటీ చాలా తక్కువగా ఉందని చెప్పేసి, సో మీరు చెప్పండి మీకు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి మన గుడికి? మన దేవుడు భద్రంగా ఉండాలి, మీరు కానీ సేఫ్గా ఉండాలి. సో మీరు మీ ఊరి ప్రజలకు మీరు ఏం విన్నపం చేసుకుంటారో మీరు ఒకసారి చెప్పండి. అందరికి మంచిగా ఉండాలంటే కూడా మాకు కూడా ఒకటి కోరిక మేడం, ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటే మాకేమైనా సీసీ ఫుటేజ్ ఉంటే మాకు కూడా ఎవరు ఏం చేసింది అనేది కూడా కనబడుతుంది. అలాంటి సహకారం ఉంటే కూడా మాకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తాళాలు ఎరగొట్టి పోతుండ్రు, మేము మళ్ళీ తాళం తేవాలి వేయాలి. వాళ్ళకి ఏమైతుందంటే అరే వీళ్ళు తాళం చేసుకుంటారు కదా అని అదే ధీమలో పోయి ఎరగొడుతున్నారు, పోతున్నారు. మేము మళ్ళీ తెచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాము. కేబుల్ కూడా మళ్ళీ తెచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాం. అలాంటివి సిచ్యువేషన్ జరగకుండా సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం మేడం. ఈ దేవుడికి కూడా జర భద్రత ఉంటుందని మా ఆశ, మా అభిప్రాయం. అదే మీరైతే చాలా ఇక్కడ పాములు అయితే చూశారని చెప్పారు కదా స్వామి గారు, సో కొంచెం వివరించండి. అయితే ఉంటాయి దేవుని దయతో. మాకైతే ఇంతవరకు అయితే ఎవరికి ఏమి ఆపద అనేది చేయలేవు. అవి మంచిగా రెగ్యులర్ గా ఉంటాయి, వెళ్ళిపోతుంటే ఉంటాయి, వస్తే పోతాయి. ఇక మెయిన్ ఎంట్రెన్స్ లో కూడా ఒక రోజు ఇట్లనే కింద సైడ్ ఒక రంధ్రం ఉంటది, ఆ రంధ్రంలో కూడా ఉండేది అన్నట్టు. మేము అనుకోకుండా లోపలికి కంటిన్యూ అట్లా వస్తుంటాయి కదా, అలవాటు కదా వస్తుంది. అది దాని లోపల ఉండేది. వాటర్ పోసి బండలు కడుగుతుంటే బయటికి వెళ్ళి పక్కలకి వెళ్ళేసి అవే వెళ్ళిపోతాయా? అవే వెళ్ళిపోయి పక్కలకి వెళ్ళేసిపోయింది. పక్కకి వెళ్ళిపోయినప్పుడు చూసినాం అన్నాడు. చూసినాక మళ్ళీ మరుసటి రోజు నేను మళ్ళీ యథావిధిగా మళ్ళీ వచ్చినాం, కంటిన్యూ వస్తాయి కదా. ఆ రోజు నేను మా వైఫ్ని తోలుకొని వచ్చినాక నీకు సర్లే చూపిస్తుందా అని చెప్పి అది వచ్చినాక తర్వాత నేను అడిగి పూజ చేసిన అంత చేసిన ఆడ లేదా ఎక్కడ లేదు కదా అన్నది. అంటే దీంట్లో వాటర్ వస్తే బయటికి వెళ్తా చూడని చెప్పి కొంచెం వాటర్ పోసేస్తే బయటికి వెళ్ళేసింది. ఆమె కింద ఉంది, ఇక్కడ వచ్చి కనెక్షన్ ఆడ పైన వెళ్ళేది. నేను పిలిచేసిన ఇక్కడ రా అని చెప్పి ఒకసారి చూడని చెప్పిన. చూస్తే వామ్మో ఆడుతున్నది. కొంచెం నిజం అన్నట్టు అది ఇక పక్కలకి రంధ్రంలోకి ఏం చేయాలంటే ఇంకేం చేస్తుంది అది మనకు. అదే మనం అది మనకు కూలబడతాం, మనం వాళ్ళకు కూలబడతాం. అవి పని చేసుకుంటే వెళ్ళిపోతుంది అని చెప్పి తర్వాత ఇక మేము యథావిధిగా పూజ చేసుకొని మేము మళ్ళీ వెళ్ళిపోయాం. ఇక తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వస్తే కింద పండుకుంది అట్లా లోపలికి వచ్చేసాం. అంటే ప్రతిరోజు ఇక్కడ ఉంటుండొచ్చు, కొంచెం అడవి ఏరియా ఉంది కదా, ఖచ్చితంగా ఉంటది. మనం పూజ చేసినప్పుడు మాత్రం అయితే ఎందుకంటే ఉండవు, మన శబ్దాలకు ఉండవు కదా. ఇక తర్వాత ఇక వాళ్ళు వచ్చేదైతే వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళ పని కదా. ఇక్కడ మనకి ఎక్కువ మీరు అభిషేకం అవన్నీ ఏం నిర్వహిస్తుంటారు? ఏ పూజలు ఎక్కువ చేస్తుంటారు? అభిషేకాలు ఎక్కువ చేస్తుంటాం. ఈ పుట్టినరోజులో నమ్మకం కంప్లీట్ గా మా సంకల్పాలు అవన్నీ మొత్తం కలశాలను అన్ని గణపతి లక్ష్మీ అన్ని మొత్తం చేస్తూ ఉంటాం. ఏవైనా నమ్మకంతో సహా అభిషేకం చేస్తుంటాం. పందరసాలతోటి పంచామృతంతో అభిషేకాలు చేస్తుంటాం. నైవేద్యము ప్రసాదం పాయసం పెడతాం. లేదంటే ఎవరైనా భక్తులు ప్రసాదం చేసుకొస్తే ప్రసాదం పెడతాం. లేదంటే ఇక పళ్ళు పలారాలు అవి పెట్టిస్తాం. ప్రసాదం అయితే పాయసం అయితే పెడుతుంటాం అన్నట్టు. ఎవరైనా గిట్ట భక్షాలు కూడా చేసుకొస్తాం అయ్యగారు అంటే మీ ఇష్టం అని చెప్తే వాళ్ళు భక్షాలు కూడా చేసుకొని వాళ్ళు కూడా తెచ్చి పెడుతుంటారు. మా కోరిక మేము తెచ్చుకుంటాం అంటే తెచ్చుకోండి అని చెప్తాం అన్నట్లు. అట్లా పండ్లతోటి రసాలతోటి కూడా అభిషేకాలు చేస్తుంటాం. ఆ విధంగా చేస్తుంటాం. అట్లా బాగానే కంటిన్యూ చేస్తుంటాం అన్నట్లు. ఇక్కడ మనకి రోడ్ నుంచి ఎంత దూరం ఉంది గురుగారి గుడి? ఈ అవుతుండొచ్చు 1/2 కిలోమీటర్ అవుతుంది మేడం. అంటే ఈ వరకు కమన్ వరకు 9 మీటర్ల నుంచి అయితేనేమో 3 కిలోమీటర్లు అవుతుంది, ఖచ్చితంగా 3 కిలోమీటర్లు అవుతుంది. ఈడికెళ్ళి 1/2 అవుతుంది. ఇప్పుడు మన బొమ్మరస్పేట్ 2.5 అవుతుంది, 2.5 కిలోమీటర్స్ బొమ్మరస్పేట్. ఫ్రెండ్స్ మనకైతే చూడండి, మనం ఈ గుహల నుంచి అయితే బయటికి వచ్చేసాము ఇప్పుడు. సో పైన కానీ మనకు ఒక శివలింగం ఉంటుంది. ఇది కానీ బ్రహ్మసూత్ర శివలింగమే. ఇదైతే మళ్ళీ మనం పైనకి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కింది నుంచి ఇట్లా పైనుంచి
మొత్తం గుండు పైననే ఉంది స్వామి గారు, మొత్తం గుండు పైననే గుడి మొత్తం గుండు పైన ఉంది మేడం. ఇదేమో కింద అండర్ గ్రౌండ్ లో ఉంది కదా, ఆ లింగం యొక్క శిఖరం ఇది. ఇప్పుడు మనం మొక్కిన లింగం కదా దర్శనం చేసుకో కింద, అదే ఆ లింగం యొక్క శిఖరం ఇది. చాలా అండర్ గ్రౌండ్ మనకు అర్థం కాదు అట్లా, కానీ ఇట్లా చూడాలన్నమాట. ఇక అంటే అది చూస్తేనే అర్థమైతే అదే అంటున్నా. ఇప్పుడు ఇది ఊక ఉన్నదేమో అనుకున్నా నేను స్టార్టింగ్ లా. కింద ఉన్నటువంటి లింగానికి ఇది శిఖరం ఇది. ఎందుకంటే మనకి టెంపుల్ ఎట్లా ఉందనేది తెలియదు కదా, గుహలో ఉంది గుడి కాబట్టి ఇట్లా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అసలు వెనకటికైనా ఎంత ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఎట్లా. కమన్ మేడం ఇది, అది ఫస్ట్ పురాతనమైనటువంటి కమన్ ఇది. లోపలికి ఎంట్రన్స్ ఇదే. అవును చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి వెనకటికి ఆ గుహ ఎట్లుందో, ఆ గుహ లోపలికి వెళ్ళడానికి గుహ పైనుంచి దారి ఉండేది, మీకు షేప్ కొంచెం కనిపిస్తుంది. సో దాంట్లో నుంచి అందరు లోపలికి అయితే వెళ్ళేవారంట అండి. సో ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయిపోయింది కదా, అట్లా ఉంది. కానీ వెనకటికైతే ఇక్కడ నుంచే వెళ్ళేవారంట. ఇట్లా చెప్పండి స్వామీజీ, మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళారా లేదా? అప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు వెళ్తుండే మేడం ఇంకాడికి అదే చాలా ఏళ్ళ కిందట. తర్వాత ఎందుకని అనుకున్నారు, ఏమనుకున్నారు, దాన్ని క్లోజ్ చేసేసిండ్రు, ఇక పైనుంచి దారి పెట్టుకున్నారు. అట్లా ముందరికెళ్ళి దారి చేసి. అవునా ఫ్రెండ్స్, మీ అందరికైతే ఈ గుడి అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కానీ వీడియోని అయితే చూస్తారండి. సో మనకి ఇంకా కొత్త వీడియోస్ చేయాలనేది అయితే మోటివేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.